Today in this class we are going to discuss about some important problems in solutions. Among these, first one is calculate molality of 10 grams of glucose in 90 grams of water. అంటే 10 grams weight ఉండే గ్లూకోజ్ అనేది 90 grams of water కి కలిపామంట. కలిపినప్పుడు దాని యొక్క కాన్సంట్రేషన్ మొలాలిటీలో ఏ విధంగా ఉంటుంది తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొలాలిటీ కనుక్కోవాలంటే ఫార్ములా ఏం మామూలుగా మొలాలిటీ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ బై వెయిట్ ఆఫ్ సాల్వెంట్ ఇన్ కేజీ. నార్మల్గా నెంబర్ ఆఫ్ మోల్స్ అంటే తెలుసు మనకి. ఏమి నెంబర్ ఆఫ్ మోల్స్ అంటే వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ ఇంటూ మన క్వశ్చన్లు గ్రామ్స్ ఇచ్చాడు కాబట్టి ఈ ఫార్ములా ఏ విధంగా రాయొచ్చు 1000 బై వెయిట్ ఆఫ్ సాల్వెంట్ ఇన్ గ్రామ్స్. ఓకేనా, ఇది ఫార్ములా. అంటే సో మనము ఇక్కడ ఓకేనా వెయిట్ ఆఫ్ సాల్వెంట్ ఇన్ గ్రామ్స్, ఇది ఈస్ ద ఫార్ములా ఫర్ ది క్యాలిక్యులేషన్ ఆఫ్ మొలాలిటీ. ఓకేనా, ఇప్పుడు ఇది క్యాలిక్యులేట్ చేయాలి అంటే మనకు కావాల్సింది ఏమేమి వెయిట్ కావాలి, మాలిక్యులర్ వెయిట్ కావాలి, వెయిట్ ఆఫ్ ద సాల్వెంట్ కావాలి, అంతే కదా. ఇప్పుడు క్వశ్చన్లో 10 grams అన్నాడు. 10 grams అంటే వెయిటే కదా, కాబట్టి వెయిట్ ఆఫ్ గ్లూకోజ్ ఫార్ములా కూడా ఇచ్చేసాడు. ఏం ఫార్ములా C6H12O6 ఈజ్ ఈక్వల్ ఎన్ని గ్రామ్స్ అన్నా 10 grams ఇచ్చాడు. ఓకేనా, ఇక్కడ ది ఇన్ 90 grams ఆఫ్ వాటర్. 90 అంటే ఎక్కువ కాబట్టి ఇది సాల్వెంట్ గా బిహేవ్ చేస్తుంది కాబట్టి ఇక్కడ వెయిట్ ఆఫ్ వాటర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని గ్రామ్స్ 90 grams ఇచ్చాడు. వెయిట్ ఆఫ్ సొల్యూట్ ఉంది, వెయిట్ ఆఫ్ సాల్వెంట్ గ్రామ్స్ లో ఉంది. మనకి ఏం కావాలా ఇంకోటి ఎక్స్ట్రాగా మాలిక్యులర్ వెయిట్ కావాలి. అంటే మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ C6H12O6 ఈజ్ ఈక్వల్ టు, సో కార్బన్లు 6 ఉన్నాయి, అటామిక్ వెయిట్ 12 ఇంటూ 6 ప్లస్ హైడ్రోజన్ అటామిక్ వెయిట్ 12 ఉన్నాయి, అంటే 1 ఇంటూ 12 ప్లస్ ఆక్సిజన్ అటామిక్ వెయిట్ 16 అంటే ఎన్ని ఉన్నాయా 6 ఉన్నాయి. సో 12 6 are 72 plus 12 16 6 are 96. Total will get here 180. ఓకేనా, సో వెయిట్ ఉంది, మాలిక్యులర్ వెయిట్ ఉంది. ఓకేనా, సో సాల్వెంట్ వెయిట్ ఉంది. ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయొచ్చు కదా. రాస్తున్న మొలారిటీ ఫార్ములా వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. ఇక్కడ దేనికి వెయిట్ ఇది సొల్యూట్ బై ఇంటూ 1000 బై వెయిట్ ఆఫ్ సాల్వెంట్ ఇన్ గ్రామ్స్. ఓకేనా, సబ్స్టిట్యూట్ చేయండి డైరెక్ట్గా. వెయిట్ ఆఫ్ సొల్యూట్ వచ్చి 10 grams ఉంది, గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ వచ్చి 180 ఉంది ఇంటూ 1000 బై ఓకే. సో వెయిట్ ఆఫ్ సాల్వెంట్ వచ్చి 90 grams. ఓకే, సో 10 1s are 10 18. ఓకే, సో 0 0 క్యాన్సిల్ అయిపోయా. ఇక మిగిలింది ఏమి, సో 100 బై 18 ఇంటూ 9. ఓకేనా, 18 ఇంటూ 9 అంటే మామూలుగా ఎంత 72 162 అంటే డైరెక్ట్గా రాస్తున్నా ఇక్కడ 100 బై 162. ఓకే, సో ఇది నార్మల్గా మనం స్కూల్ లెవెల్లో చేసినట్టు చేయండి. 162 100 0 0. ఓకే, సో 160,000 is got 162 into 6 change చూద్దాం. 6 2 are 12 36 37 970. నియర్లీ సిమిలర్గా వస్తుంది కాబట్టి 0.6 972. 1000 972 పోతే 28. then put here 0. so 162 1s are 162. so 10లో 2 పోతే 8. ఓకేనా, 7లో 6 పోతే 1, 2లో 1 పోతే 1. again put 0 here. so 162 into
డివైడ్ 972 వచ్చి 7 వేసామనుకోండి, 7 2 జార్ 14, 7 6 జార్ 42 అంటే 43, 7 1 జార్ 7 అంటే 11. సో 11 1 3 4. ఓకే, అలా డివిజన్ చేస్తే సబ్ట్రాక్షన్ చేస్తే 10లో 4 పోతే 6, 7లో 3 పోతే 4, 46 వచ్చింది. అలా 0 ప్లేస్ చేస్తే వస్తానే ఉంటుంది కాబట్టి I can write here the value 0.6172. ఓకే, మొలారిటీ కదా, మొలారిటీ అడుగుతున్నాడు కాబట్టి యూనిట్స్ ఏం రాయాలా? మామూలుగా యూనిట్స్ అయితే ఇక్కడ ఆన్సర్ రాస్తా చూడండి, ఇక్కడ మామూలుగా 0.6172 ఆన్సర్. ఇక్కడ యూనిట్స్ రాయాలంటే ఇదంతా మోల్స్, సాల్వెంట్ ఇన్ గ్రామ్స్, గ్రామ్స్ పైపోతే గ్రామ్ ఇన్వర్స్ అవుతుంది. అంటే మోల్స్ గ్రామ్ ఇన్వర్స్ రాయొచ్చు, లేదా ఇంత ముందు క్లాస్లో చెప్పినట్లు మీకు యూనిట్ కానీ తెలియకపోతే మొలారిటీ సింబల్ స్మాల్ ఎం అది రాసించాలి. ఓకేనా? సో దిస్ ఇస్ అబౌట్ దిస్ ఆన్సర్. అర్థమైంది అనుకుంటున్నా. సరే, నెక్స్ట్ ప్రాబ్లం వచ్చి క్యాలిక్యులేట్ ద మొలాలిటీ. మొలాలిటీ క్యాలిక్యులేట్ చేయాలా? అది ఎలా క్యాలిక్యులేట్ చేయడానికి వాడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏమి? 2.5 grams ఆఫ్ ఇథనోయిక్ యాసిడ్, దాని ఫార్ములా CH3COOH అనేది 75 grams ఆఫ్ బెంజీన్లో ఉంది అంటున్నాడు. ఓకేనా? ఇక్కడ క్వశ్చన్ ప్రకారంగా చూసుకుంటే 2.5 grams అంటే వెయిట్, కాబట్టి వెయిట్ ఆఫ్ ఫార్ములా ఇచ్చేసాడుగా, డైరెక్ట్గా రాసేస్తాను. CH3COOH ఈజ్ ఈక్వల్ టు 2.5 grams ఇచ్చాడు. దీన్ని దేంట్లో డిజాల్వ్ చేశాడు? 75 grams ఆఫ్ బెంజీన్ అంటే వెయిట్ ఆఫ్ బెంజీన్ అంటే ఇక్కడ బెంజీన్ అనేది సాల్వెంట్ అంటే 75 grams ఉంది. 75 grams. అగైన్ సేమ్ థింగ్, మొలారిటీ కనుక్కోవాలంటే ఫార్ములా M ఈజ్ ఈక్వల్ టు వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఇంటూ గ్రామ్స్ ఇచ్చాడు కాబట్టి 1000 బై వెయిట్ ఆఫ్ సాల్వెంట్ ఇన్ గ్రామ్స్. ఓకేనా? ఇక్కడ వెయిట్ ఉంది, వెయిట్ ఆఫ్ సాల్వెంట్ ఉంది, బట్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ CH3COOH. ఇక్కడ కార్బన్లు 2 ఉన్నాయి అంటే అటామిక్ వెయిట్ ఒక్కో దానికి 12, 2 ఉన్నాయి కాబట్టి 2 ప్లస్ హైడ్రోజన్లు టోటల్గా 4 ఉన్నాయి, అటామిక్ వెయిట్ 1, 1 into 4 ప్లస్ ఆక్సిజన్లు 2 ఉన్నాయి, ఒక్కో దానికి అటామిక్ వెయిట్ 16, 2 ఉన్నాయి అంటే 24 ప్లస్ 4 ప్లస్ 32 వేస్తే యూ విల్ గెట్ హియర్ 60. ఓకేనా? ఇప్పుడు వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. వెయిట్ వచ్చేంత 2.5 grams, మాలిక్యులర్ వెయిట్ 60 ఇంటూ 1000 బై వెయిట్ ఆఫ్ ది సాల్వెంట్ ఇన్ గ్రామ్స్ ఎంత? 75. దీన్ని మనకు కన్వీనియంట్గా ఎలా రాయొచ్చు? 25 ఇంటూ 1000 బై పాయింట్ తర్వాత ఒక డెసిమల్ ఉంది కాబట్టి కింద 10 రాస్తా, అప్పుడు ఏమవుతుంది? 600 అవుతుంది. అంతే కదా? 60 ఇంటూ, లేదా మీకు కన్ఫ్యూజన్ రాకుండా ఉండడానికి 60 ఇంటూ 10 ఇంటూ 75. ఓకేనా? సో 25 ఇంటూ 1000 బై 60 ఇంటూ 10 600 ఇంటూ 75. ఓకేనా? సో ఇక్కడ జీరోస్ ఉన్నాయి, క్యాన్సిల్ కొట్టేయండి. ఓకేనా? 25 1 జార్, 25 3 జార్. ఓకేనా? సో ఇక్కడ 2 5 జార్, 2 3 జార్ అంటే ఏం మిగులుతుంది? 5/9. 5/9. ఓకేనా? 5/9 అంటే తెలుసు ఎలా చేస్తాము? 9 5 0 పెట్టండి, 0 9 5 45. సో అగైన్ 5 will come, again put 0, again 5 45, again come. That means we can simply write molarity M is equal to 0.55. ఇంతకు ముందు చెప్పిన ప్రాబ్లం మాదిరే యూనిట్స్ మీకు తెలియకపోతే మోల్స్ అని రాయండి, అంటే మొలారిటీ సింబల్ స్మాల్ ఎం రాయండి, లేదా మాకు యూనిట్స్ తెలుసా రాస్తాము అనుకుంటే మోల్స్ గ్రామ్ ఇన్వర్స్ అని రాయండి. ఓకేనా? ఐ హోప్ యూ అండర్స్టాండ్ దీస్ ప్రాబ్లమ్స్. Okay, in the next video we are going to discuss about some other important problems in the solutions. Okay, thank you.